కంపుగొట్టే మూసిని ఇంపుగా చేస్తాం. మూసి ఒడ్డున కూకొని పబ్లిక్ అంతా ముచ్చట్లు పెట్టుకునేటట్టు చేస్తామంటారు సర్కారోళ్ళు. ఇంకో దిక్కు చేస్తే చెయ్యిర్రు గాని నడుమ ఇండ్లేంటి గూల కొడతామంటుర్రని అడగబట్టిరు పబ్లిక్. ఎగస్పాటోళ్ళు కూడా తాపకొగళ్ళు మూసి ఒడ్డుకు పోయి పంచాది మోపు చేస్తుర్రు. గిట్లనే అయితారన్నాడు కారు పాటోళ్ళు మూసి ఒడ్డున దండయాత్ర చేసిండ్లు. మరి అక్కడక్కడ ఏమేమి ముచ్చట్లు నడిచినాయో అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్రి. ఓగళ్ళు తప్పితే ఓగళ్ళు మూసి ఒడ్డుకు పోయి పంచాది పెడతానే ఉండ్రు. కారు పార్టీ వాళ్ళు అయినాక పువ్వు పార్టీ వాళ్ళు అయినాక మళ్ళా కారు పార్టీ వాళ్ళు. లీడర్లు అంతా ఎవళ్ళంతకు వాళ్ళు జట్టు కట్టుకొని పోతుండ్రు. పబ్లిక్ కు మేమున్నామంటే మేమున్నాం అంటుండ్రు. ఇట్లనే ఇగో అయితారం అందరు ఇంట్లకైనా ఉంటారు అనుకున్నారు. ఎట్టనో మరిగా గులాబీ లీడర్లు మూసి ఒడ్డు పొంటి దండి యాత్ర తీసిండ్రు. ఇండ్లు గూల కొట్టొద్దు గోస పెట్టొద్దు అని గట్టిగానే గరమైనరు జనాలు. ఇక దండి మార్చుకు జనాలు కూడా దండిగానే వచ్చిండ్రు. ఇండ్లు పోతాయేమోననే బుగులతోని అందరికందరూ లొల్లికి దిగిండ్రు. ఇక బాట పొంచి అక్కడక్కడ ఆగి సర్కారోళ్ళ మీద బాణాలు వేసిండు మాజీ మంత్రి. ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ప్రణాళిక లేకుండా ఇంటికి రెడ్ మార్క్ ఎట్లా వేస్తావు? ఏది బఫర్ జోన్ అని నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఇదివరకు నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, మీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఎవరు అనాలి? మరి ఇప్పుడు ఎవరిని నిందించాలి? ఇదివరకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ చెప్పుతో కొట్టాలా? పర్మిషన్ ఇచ్చిన అధికారులను చెప్పుతో కొట్టాలా? లేదా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీ గారి కంటే 1000 కోట్లు పంపిస్తారంట గెలిచి, అందుకోసం మన ఇల్లు కొలగొడతారంట. మొన్న హరీష్ రావు సారు అటెనక పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు పోయి వచ్చిన మధు పార్క్ అపార్ట్మెంట్ కు అయితారం కేటీఆర్ సార్ కూడా పోయిండు. చూడండి అక్కడేమన్నాడో. 2 వైపులా బార్లు కడతాడంట, రెస్టారెంట్లు కడతాడంట, హోటల్స్ కడతాడంట. నేను అడుగుతాను, మధు పార్క్ బ్రిడ్జ్ అనే బఫర్లో ఉండకూడదంట, కానీ ఇక్కడ 5 స్టార్ హోటల్ ఉండొచ్చంట. అదేం అదేం లాజిక్? ఇది నిర్మాణం అది నిర్మాణమే కదా. ఇది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్, అది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చరే కదా. మరి అదేం లాజిక్? అందుకే నేను మీకు చేసే అపీలల్లో ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. హైదరాబాద్ లో ఈ రోజు వరకు ఒక ఇటుక పెట్టలేదు, కొత్త నిర్మాణం ఒక్కటి చేయలేదు, కానీ 1000 ఇళ్ళు పడగొట్టారు. నదిలో ఇండ్లు కట్టుకోవద్దని కూలగొడతాండ్రు. మరి రేపు సర్కారు వాళ్ళు అదే జాగాలో హోటళ్లు కడతామంటుండ్రు. అట్టెట్లయితే చెప్పుండ్రా అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక 3-4 కిలోమీటర్లు గట్టిగానే నడిచింది దండి మార్చు. నడుమ అక్కడక్కడ చిన్న పొలగాన్లు కూడా మా ఇండ్లు కూలగొట్టకుండ్రి సారు అని చిట్టి మాటలతోని వేడుకుండ్రు. చిన్నలు పెద్దలు పబ్లిక్ అంతా ఇండ్లు కూలగొట్టొద్దని కోరుకుండ్రు. అయితే ఓ దిక్కు ఎగస్పాచోళ్ళు పబ్లిక్ వద్దు అంటున్నా సర్కారోళ్ళు మాత్రం మూసి కంపును కడిగేదాకా ఇడిచేది లేదన్నట్టే చేస్తుండ్రు. ఇప్పటికే గట్టు లంగరావుకేంచి నార్సింగ్ పోయే దిక్కు పనులు కూడా చాలు చేసిండ్రట. అయితే మూసి ఒడ్డు పొంటి ఎవ్వల ఇండ్లు కూడా కొట్టినా సరే వాళ్ళకి అన్ని తీర్ల న్యాయం చేస్తాం, ఎవ్వలకేం నష్టం కాదంటుండ్రు సర్కారోళ్ళు. ఎగస్పాచోళ్ళు వట్టిగా పబ్లిక్ ను బుగులు పట్టిస్తుండ్రు అన్నట్టు కోపానికి వస్తుండ్రు. మరిగా ఏం చేస్తారో ఎట్ట చేస్తారో చూసుకుంటా